అందరికీ ఊటీ నుంచి స్వీట్స్ తీసుకొచ్చాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు కావాల్సిన వాళ్ళు ముగ్గురికి మాత్రం అందలేకపోయింది. అంటే యాక్చువల్ గా సరిపోలేదు, సో వాళ్ళ కోసం మళ్ళీ నేను తెప్పించాను స్వీట్స్. అది కూడా నాకు ఆ ప్లేస్ నుంచి అవే స్వీట్స్ కావాలని మరి పట్టుకొని కూర్చొని మరి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్వీట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక బాక్స్ ని ఎక్స్ట్రాగా నా కోసం తెప్పించుకున్నాను, ఎందుకంటే అంత నచ్చేసాయి నాకు ఆ స్వీట్స్. ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ కి ఇవ్వలేకపోయాను అని బాధ లేకుండా ఇప్పుడు వాళ్ళ కోసమే కాలేజ్ కి వెళ్ళిపోయాను. అసలు నేను కాలేజ్ కి వస్తున్న విషయం కూడా తెలియదు, కేవలం వాళ్ళకి స్వీట్స్ ఇవ్వడం కోసం నేను 5 to 6 kilometers వెళ్ళాను. అసలు వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా తెలియదు నాకు. నేను ఒక పక్కన వాళ్ళు ఉంటారో లేదో అన్న ఆలోచనతో నేను వెళ్తే క్లాస్ రూమ్ లో శుభ్రంగా పడుకున్నారు మా ఇద్దరు జాతి రత్నాలు. ముగ్గురు అన్నావు ఇద్దరిని చూపిస్తున్నావేంటనే కదా, చూపిస్తాను వెయిట్ చేయండి. మా జాతి రత్నాల కోసం అండి స్వీట్ బాక్సెస్ పాపం వాళ్ళకి ఇవ్వలేకపోయాను, వీళ్ళ కోసమే తెప్పించాను ఇవన్నీ. అసలు పాపం ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు, ఇద్దరు మంచిగా గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నారు. థర్డ్ పర్సన్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటాడు. మా నలుగురులో అట్లీస్ట్ వీడు ఒక్కడే పాపం క్లాస్ కి ప్రతిరోజు అటెండ్ అవుతాడు. కొద్దో గొప్ప లైఫ్ మీద చాలా సీరియస్నెస్ ఉన్నది ఒక కిరణ్ కి మాత్రం. ఫైనల్ గా ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా స్వీట్స్ అందేశాయి, వాళ్ళు హ్యాపీ, ఇంకా నేను హ్యాపీ.